నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రజల సమస్యలే అజెండాగా వారి ముంగిటికే పాలనను తీసుకువచ్చే లక్ష్యంతో వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. పట్టణంలోని 6, 7, 8 వార్డుల్లో గడప గడపకు తిరుగుతూ స్థానికులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ప్రజలు తమ వార్డుల్లోని డ్రైనేజీ, త్రాగునీరు సమస్యల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలాగా చూస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని జిల్లా ఎస్పీ శబరీష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రహదారి భద్రత వారోత్సవాలలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రహదారి భద్రత అవగాహన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ద్విచక్ర వాహన ర్యాలీని ఎమ్మెల్యే మురళీ నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావులతో కలిసి జిల్లా ఎస్పీ శబరీష్ ప్రారంభించారు. పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి ప్రధాన రహదారుల గుండా ఈ ర్యాలీని నిర్వహిస్తూ పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం అరైవ్ అలైవ్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, కార్లు తదితర వాహనాలు ప్రయాణించేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని తెలియజేశారు. సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్లో భాగంగా మహబూబాబాద్ టౌన్ లిమిట్స్లో హెల్మెట్ అవేర్నెస్ సంబంధించి బైక్ రైడర్ అండ్ పిల్లర్ రైడర్ అందరూ కూడా ఎలాంటి రూల్స్ పాటించాలని ఒక అవేర్నెస్ కల్పించడానికి ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి విశిష్ట అతిథులుగా గౌరవ ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, తర్వాత గౌరవ ఎమ్మెల్సీ గారు పార్టిసిపేట్ చేసినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో అరైవ్ అలైవ్ అంటే ఇట్స్ ఏ ప్రామిస్. ప్రతి ఒక్కరు కూడా అన్ని ట్రాఫిక్ రూల్స్ అనేది పాటించండి. బేర్ మినిమం ఒక హెల్మెట్ ధరించడము, సీట్ బెల్ట్ పెట్టుకోవడం అండ్ ట్రాఫిక్ లేన్ రూల్స్ ఫాలో చేయడము, ఎక్కడెక్కడ ఓవర్ స్పీడింగ్ అవ్వకూడదని ఒక అవేర్నెస్ సిగ్నల్స్ ఉంటాయి. రెడ్ సిగ్నల్ కానీ గ్రీన్ సిగ్నల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ట్రాఫిక్ రూల్స్ పాటించండి అందరూ కూడా. అండ్ ఇంటి నుంచి బయటికి వెళ్తున్న ప్రతి ఒక్క కూతురైనా కొడుకైనా మీ తండ్రి తల్లిదండ్రులు మీ ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేస్తున్నారని వాళ్ళ దగ్గర నుంచి మీరు ఒక ప్రామిస్ తీసుకోండి. బికాస్ దే హ్యావ్ టు కమ్ బ్యాక్ సేఫ్లీ టు ద హోమ్. అందరికీ మీరు ప్రామిస్గా మీరు కూడా హూఎవర్ ఈజ్ బైక్ రైడర్ ఆర్ వెహికల్ డ్రైవర్ మీరు ప్రామిస్ చేయండి. అండ్ అదర్వైజ్ చిల్డ్రన్ యూ హ్యావ్ టు టేక్ ద ప్రామిస్ అని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సో దిస్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్ విల్ గో ఆన్. ప్రతిరోజు ప్రతి నెల జరుగుతూ ఉంటుంది. ఐ రిక్వెస్ట్ ద పబ్లిక్ టు కోఆపరేట్. పబ్లిక్ కోఆపరేషన్ లేకుండా మనము చాలా కష్టం అవుతుంది ఈ అవేర్నెస్ అనేది, రోడ్ సేఫ్టీ అనేది పాటించడం. ఐ రిక్వెస్ట్ ఎవరీవన్ టు కోఆపరేట్. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ లారీ యార్డ్ నందు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, రోడ్డు నిబంధనలు వాహనదారులు తూచా తప్పకుండా పాటించాలని పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ తెలియజేశారు. ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ సతీష్ కుమార్ భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంఘం వెంకట పుల్లయ్యతో కలిసి మాట్లాడారు. వాహనదారులు వాహనాలు నడిపినప్పుడు రోడ్డుపైన ఉండే ప్రతి ఒక్కరి రక్షణ బాధ్యతగా వాహనాలు నడపాలని సూచించారు. అదేవిధంగా బూర్గం పహాడ్ పిహెచ్సి డాక్టర్ నిస్సార్ అంజుమ్ గారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు చేయవలసిన సిపిఆర్ మరియు గోల్డెన్ అవర్ గురించి వివరించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు జరిగేటప్పుడు బాధ్యతగా 108కి ఫోన్ చేయడంతో పాటు 100కి సమాచారం అందించి అవసరమైతే గాయపడిన వారి ఆసుపత్రికి తీసుకువెళ్లేలాగా చూడాలని తెలియజేశారు. అవగాహన సదస్సులో ఎస్ఐలు మేడ ప్రసాద్, నాగభిక్షం, దేవ్ సింగ్, సర్పంచ్ కిషోర్ నాయక్, ఐటీసీ సిఎస్ఓ మనీష్ శర్మ, ఉప సర్పంచ్ కన్నెదారి రమేష్, కార్యదర్శి కంది మహేష్, వాహనదారులు పాల్గొన్నారు. దీని సార్థకత చూపేయాలంటే మీరు డ్రైవింగ్ చేసినప్పుడు సార్ చెప్పినటువంటి సూచనలు పాటించండి. అట్లే మీ పిల్లలకు, అలాంటి కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో పిల్లలు బైక్ నడిపించే పిల్లలను ముఖ్యంగా మేము ఈ కేసులు చూసేది యంగ్స్టర్స్ ఎక్కువ మంది. ఇప్పుడు అన్నీ కూడా ఏంటంటే ఆ పల్సర్, మినిమం పల్సరు, ఇంకా రకరకాల పెద్ద సీసీ బండ్లు వచ్చాయి కదా, ఒక్కసారి ఎక్సలేట్ ఇస్తే జమ్మని వెళ్ళిపోతాయి. అటువంటి బండ్లు కొనిస్తూ ఉన్నారు. సంతోషం, ఆర్థికంగా ఉంటే కొనియండి, కానీ ప్రికాషన్స్ కూడా చెప్పండి. మనం 2 లక్షల రూపాయలు పెట్టి ఒక బండి కొన్నాక ఒక 2000 పెట్టి హెల్మెట్ కొనుక్కోలేమా? ఒక స్టాండర్డ్ హెల్మెట్, బ్రాండెడ్ హెల్మెట్ కొనలేమా? చెప్పండి. కొనడమే కాదు, మనకు చెప్పండి, నువ్వు ఫస్ట్ హెల్మెట్ తీసుకుంటేనే బండి బయటకు తీయాలి, లేకుంటలేదు. జస్ట్ మార్కెట్కే కదా, జస్ట్ సెంటర్కే కాదు. యాక్సిడెంట్ ఈజ్ యాక్సిడెంట్. మార్కెట్ పోయినప్పుడు జరగవచ్చు, సారపాక సెంటర్కి వచ్చినప్పుడు జరగవచ్చు. అన్నీ మీరు మీ పిల్లలకు చెప్పాలి.
మీ పిల్లలకు చెప్పాలి, మీ పక్క వాళ్ళకి చెప్పాలి. అప్పుడే ఒక అవేర్నెస్ అందరికీ తెలుసు, ఒక అలవాటుగా మారిపోవాలి. మన రోజు సెల్ ఫోన్ తీసుకెళ్ళండి అని వాళ్ళని చెప్తుంటా, సార్ చెప్పినట్టుగా మనం ఎంత నేర్చుకుంటున్నాం? ఎవరు చెప్తున్నారు కదా. మనకి ఇంట్రెస్ట్ మనకు ఉండాలి, లేకుంటే ఏదో కోల్పోయిన భావన కలుగుతుంది. అట్లానే ఎవరికి వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ యాక్సిడెంట్ లేని సమాజాన్ని. ఖమ్మంలోని స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో వసంత పంచమి వేడుకలు సాంప్రదాయబద్ధంగా వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులకు అక్షరాభ్యాస ఉత్సవాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. పండితులు చిన్నారులతో కలిసి సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు మంగళకరంగా నిర్వహించిన అనంతరం చిన్నారులకు అక్షరాలు దిద్దించి అక్షరాభ్యాసం క్రతువుని జరిపించారు. చిన్నారుల తల్లిదండ్రులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడంతో పాఠశాల పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పాఠశాలకు వెన్నుదన్నుగా నిలిచి సహకారం అందిస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు తదితరులు పాల్గొన్నారు. नीलच्युति कोमलांगी సిపిఎస్ ఉద్యోగుల సభ్యత్వ నమోదు మహబూబాబాద్ జిల్లా కోర్టులో జరిగింది. ఈ కార్యక్రమాన్ని న్యాయశాఖ పరిపాలన అధికారి క్రాంతి కుమార్ ప్రారంభించారు. సభ్యత్వం యొక్క ప్రాధాన్యతను ఆయన ఈ సందర్భంగా వివరించారు. ప్రతి ఒక్క ఉద్యోగి సభ్యత్వం కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయ్ యూనియన్ కార్యదర్శి ఎస్కే ముబిన్, రఫీక్ సింగ్, రమేష్ నాయక్, పోలేపల్లి శ్రీనివాస్, అహ్మద్ ఖాన్, రమేష్, అమరేందర్, సంతోష్ కుమార్, వీరు నాయకు, వీరలక్ష్మి, ఉమాంజలి, శైలజ, చైతన్య, ప్రియ, శ్రవంతి, భవానీ, రుచిత, దొంతు లక్ష్మి, జితేందర్ రెడ్డి, సత్యనారాయణ, అబ్దుల్ సత్తార్ పాల్గొన్నారు. వరకు జరగకూడదు ఏమైనా జరిగితే 3 లక్షల రూపాయలు బీమా వర్తిస్తుంది దీనికి నామినేట్. కాబట్టి ఈ సభ్యత్వాన్ని మనందరం సహకరించి యూనియన్తో పాటుగా మనందరం సభ్యత్వాలు తీసుకొని ఈ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అట్లనే అవకాశం ఇచ్చినటువంటి పరిపాలనాధికారికి మరియు మా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం నాయకులు, గౌరవ ఆనరబుల్ ప్రెసిడెంట్ మూర్తి సార్ మరియు శ్రీనివాస్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.